మూడవదిగా చూసినట్టయితే రండి, ప్రకటన గ్రంథం 9:3 చాలు చాలండి. కాబట్టి ఇక్కడ చూస్తున్న ఎన్నమాట అండి, ఇది మూడవదిగా ఈ మిడతల గురించి చూసినట్టయితే, మిడతలు వాటి విధానం చూసినట్టయితే మూడవదిగా దీనికి వ్యాఖ్యానం రాయబడి అనమాట. చాలా ఎత్తుకు లేచే శక్తి దానికి ఉండిద్దంట. ఎక్కడ లెగుస్తుందండి? చాలా ఎత్తుకి వెళ్తుందంట. దానికి ఉన్న శక్తి అలాంటిదంటే, దాని కాళ్ళలో ఇవ్వబడిన బలం కానీ, దాని కండరాల్లో ఇవ్వబడిన బలం కూడా, ఇంకా దాని జీవిత చరిత్ర మనం చూసినట్టయితే ఎక్కువ ఎత్తు ఎగరగలిగిద్దంట. అది ఏంటండి, ఎక్కువ ఎత్తు ఎగిరే శక్తి దానికి ఇచ్చాడంట దేవుడు. చూడండి, మిడతల యొక్క జీవితాన్ని చూడండి ఎలా ఉందో. ఎక్కువ ఎత్తు ఎగిరే శక్తి దేవుడు దానికి ఇచ్చేసేసాడు. మనం ఎక్కువ ఎత్తు ఎగరగలుగుతామా? అసలు మిడతల ద్వారానే దేవుడు ఎందుకు తీసుకొస్తున్నాడు అనేది ఇప్పుడు మీకు అర్థం కావాలి. అవి దాని కాళ్ళలో బలం ఉంది, దాని కండరాల్లో బలం ఉంది, అది ఎక్కువ ఎత్తు ఎగరగలిగింది. మనం ఏంటి, ఈడ మిడత ఉందంటే ఆడ దూకేమనుకో, మనకంటే ఎక్కువగా దూకి మన దగ్గరకు వచ్చింది. అది దానికి దేవుడిచ్చిన శక్తి ఏంది తెలుసా? మనకంటే ఎక్కువగా ఎత్తే ఎగరగలదు. అది మనం ఎక్కడైనా తప్పించుకోవడం, పారిపోయినా, ఎక్కడికైనా పరిగెడుతున్నా మనకంటే ఎక్కువ ఎత్తుగా ఎగిరి మనల్ని పట్టుకుని మనల్ని బాధించగలదు. ఆ మిడత మనల్ని పట్టుకుని మనల్ని బాధించగలదు. చూడండి, మిడత యొక్క అనుభవాన్ని చూసినట్టయితే, దాని వైఖరి చూస్తే, దాని పనితనం చూస్తే ఎలా ఉందండి? ఎలా ఉంది? ఎక్కువ ఎత్తు ఎగరగలదంటే అది ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. మిడతది చూడటానికి మనకు చిన్న మిడతే, ఒంటరిగా ఉన్నదే, నిస్సహాయ స్థితిలో ఉన్నదే. ఆ నిస్సహాయ స్థితిలో ఉన్నదానికి దేవుడు బలం ఇచ్చి, దేవుడు తన కృపనిచ్చి, ఆ మానవుడు బాధించడం కొరకు దేవుడు అనుమతించినప్పుడు మానవుడి మీదకి మిడత ద్వారా ఆపదలు రాబోతున్నాయి. ఆ మిడత తన కాళ్ళలో ఉన్న బలం ద్వారా తీసుకొస్తుంది, దాని కండరాల్లో ఉన్న బలం ద్వారా తీసుకొస్తుంది. అది ఏదైతే ఎత్తైనటువంటి ఎత్తుకి ఎదగడానికి తనకు శక్తి ఉందో, ఆ ఎత్తుకు ఎగరటానికి తనకున్న శక్తిని బట్టి ఏం చేస్తుంది? తనకున్న శక్తిని బట్టి ఎత్తుకు ఎగిరి మానవుని ఏం చేస్తుంది? అది ఆపదలు తీసుకొచ్చి మానవుని బాధిస్తుంది. అలాగే నేనంట, జనులు భూమి మీద రాజులు, జనులు భూమి మీద రాజ్యంగా కూడుకున్న కాలం మొదలుకు నేటికి కలగనంత గొప్ప ఆపద భూమి మీదకి రాబోతుంది. ఏనాడైనా ఒక్క నిర్గమాకాండంలో ఫరో దగ్గర తప్పగా మిగతా ప్రదేశంలో ఎక్కడైనా మిడతల ద్వారా ప్రజలు బాధించబడుతున్నారా? అంటే అంత బాధ లేదు ఎక్కడ కూడా. ఉండిదా? లేదు. కానీ ఇప్పుడు చూడండి ఎంత భయంకరమైన స్థితి. ఎంత దారుణమైన స్థితి అంటే, మిడతలకి మానవుడు కంటే ఎక్కువగా ఎదిగే శక్తిని దేవుడిచ్చాడు. నువ్వు ఎక్కడికైనా పరిగెత్తాలనుకున్నా అంటే, విడవబడిన తర్వాత భూమి మీదకి మిడతల ద్వారా దేవుడు ఆపద తీసుకొచ్చేటప్పుడు మిడతల నుండి నేను తప్పించుకోవాలి, ఎక్కడికొకటికి ఎగిరిపోవాలని నువ్వు ఎక్కినా నేను విడిచిపెట్టవాయి. బహుశా నువ్వు ఫ్లైట్ ఎక్కువ, అవి కూడా ఎక్కగలుగుతాయి. వాటికి ఫ్లైట్లు ఉన్నాయి. వాటికి ఉంటాయి ఫ్లైట్లు, ఉండవా? మనుషులకేనండి, వాటికే ఉంటాయి. ఉండవా? ఉంటాయి ఖచ్చితంగా. ఏంటి నేను ఉంటాయని ఎందుకు అంటున్నానంటే, వాటి కాళ్ళే వాటికి సామర్థ్యం, వాటి కాళ్ళే వాటికి అయ్యి. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, పెద్దవి కాదు, చిన్న మిడతలే పైకి లేస్తున్నాయి. అది మానవుడి కంటే ఎక్కువ ఎత్తు లెగవటానికి దేవుడు వాటికి శక్తినిచ్చాడు. రీడా చూడండి, ఒక చిన్న దాన్నే దేవుడు మనకు ఆపదల కొరకు అట్లా వాడుకుంటుంటే మనం తప్పించబడతామా? అవకాశం లేదు. ఏ మాత్రము కూడా అవకాశం దొరకదు. చూడండి, వాటి శక్తి వాటి కాలంలో ఉంది, వాటి శక్తి వాటి కండరాల్లో ఉంది, వాటి శక్తి అవి ఎంతో ఎత్తుకు ఎగరటానికి అవసరమైన శక్తి దేవుడు దాంట్లో ఉంచాడు. ఎందుకు దాంట్లో అంత శక్తిని ఉంచాడంటే, మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని విడిచిపెట్టుకోకుండా మనల్ని బాధించడం కొరకే దేవుడు అంత శక్తిని దాంట్లో ఉంచాడంటే, దీన్ని బట్టి అర్థం ఏంటంటే, మనం ఎక్కడ కూడా తప్పించుకోవడానికి అవకాశం లేకుండా దేవుడు చేసేస్తున్నాడు. ఎక్కడా కూడా తప్పించుకోవడానికి అవకాశం లేకుండా మనకు భూమి మీద గొప్ప ఆపదలు రాబోతున్నాయి. నువ్వు తప్పించుకున్నాడు పరిగెడదాం అనుకుంటే, మిడత నీకంటే ఎక్కువగా ఎగరటానికి దేవుడు శక్తినిచ్చాడు. అది నీకంటే ఎక్కువగా ఎదిగి నీకెదురే వచ్చి నిన్ను కుట్టేసింది. తేలంటే పాక్కుంటా రావాలి. ఇదేంటి? మిడత. ఇది ఎగురుతూ వచ్చి తన కాళ్ళని నీ మీద పెట్టి తన తోకతో నిన్ను కుట్టిద్ది. తేలంటే పరిగెట్టుకుంటూ వచ్చి కొట్టాలి. ఇవైతే మిడతలైతే ఎగురుకుంటూ వచ్చి మన మీద వాలి తన తోకతో మనల్ని కుట్టిద్ది. ఆ కుట్టేటప్పుడు కంట్లో కొట్టొచ్చు, ముక్కులో కొట్టొచ్చు, పెద మీద కొట్టొచ్చు, శరీరం మీద కొట్టొచ్చు. ఏడ కొడతావు తర్వాత చూద్దాం. అప్పుడు తప్పించుకుంటామా? దీన్ని బట్టి అర్థం ఏంటంటే, మానవుడికి వచ్చే అంతం విడవబడితే భయంకరంగా ఉందన్నది అర్థం.
ఏం మాత్రం కూడా తప్పించుకోవడానికి అవకాశమే దొరకదు. అంత భయంకరమైన రీతిలో మానవుడికి మరణం రాబోతుంది. ఎందుకంటే విడవబడితే ఈ స్థితి. మనం అలా విడవబడకూడదు కాబట్టి ఈరోజు మనం సరిదిద్దుకున్నాం. చిన్నమాట అండి ఇది. 4వ విషయాన్ని చూద్దామా? ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి ఇక్కడ 4వ మాటను చూస్తున్నాం. ఈ తేళ్లు మిడతలు లాంటి తేళ్లు పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను. వీటి గురించి చూస్తున్నాం. 4వ కోణం ఏంటంటే ఏంటి 4వ మాట? చూడండి, ఇప్పుడు 3 విషయాలు. మొదటగా ఆ యొక్క మిడతలకి దేవుడు బలం ఎక్కడిచ్చాడు? దాని కాళ్ళు, ఇంకా కండరాళ్ళు, ఇంకా దానికి ఎగిరే శక్తి. మానవుడి కంటే ఎంతో ఎత్తుగా ఎగిరే శక్తి దేవుడు దానికి ఇచ్చాడు. ఎందుకు ఎంత ఇచ్చాడంటే మానవుడిని బాధించడానికి, విడవబడిన మానవుడికి తీర్పు తీర్చడం కొరకు, బాధించడం కొరకు. 4వదిగా చూసినట్టయితే ఇక్కడ రాయబడుతున్నమాట ప్రకటన గ్రంథం 9వ వచనం ప్రకారం దూరముగా దూకే శక్తిని దేవుడు ఇచ్చాడంట. ఏమిచ్చాడండి? దూరంగా దూకే శక్తి. ఒకప్పుడు ఎక్కువ ఎత్తుగా ఎగిరే శక్తిని ఇచ్చాడు. ఇప్పుడు ఎగరటమే కాదు, ఇప్పుడు ఏం చేస్తుందండి? అది దూకే శక్తి కూడా ఇచ్చాడంట దేవుడు. మీరు అంటారు, నేను జంప్ చేస్తాను. నువ్వు జంప్ చేస్తే నీకన్నా 2 రెట్లు అది చేసి, నీకన్నా 2 రెట్లు అది జంప్ చేయగలదు. దాని యొక్క జీవిత చరిత్ర చాలా ఉంది, నేను తర్వాత కూడా చెబుతా. కడప ఇలా 4వదిగా దూరముగా దూకే శక్తి. 4వ మాట ఏనండి? దూరంగా దూకే శక్తిని దేవుడు దానికి ఇచ్చాడు. మిడతల ద్వారా ఆపదలు వస్తున్నాయంటే ఏదో మిడతలు వస్తున్నాయి కొడుతున్నాయి అని కాదు. దాని కాళ్ళల్లో బలం ఇచ్చాడు, దాని కండరాల్లో బలం ఇచ్చాడు. అది ఎంతో ఎత్తుకి ఎగరటానికి అవసరమైన శక్తిని దానికి ఇచ్చాడు దేవుడు. 4వదిగా ఏం చేశాడు? 4వదిగా దాన్ని దూరంగా దూకేసే సామర్థ్యాన్ని కూడా దేవుడు దానికి ఇచ్చాడు. ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే లాంగ్ జంప్. ఏమ్మా? లాంగ్ జంప్. జంప్ అంటే ఇంకో రీతిలో వచ్చేది, ఆ జంప్ కాదు, లాంగ్ జంప్. ఏంటండి లాంగ్ జంప్? లాంగ్ జంప్ అంటే ఏంటి? లాంగ్ జంప్ అంటే ఏంటి? ఇప్పుడు లాంగ్ జంప్ ఇవన్నీ విన్నారా? చూసారా? విన్నారా? చూసారు, విన్నారు. ఎక్కడ? ఇక్కడ అక్కడ వదిలేండి. ఇక్కడ లాంగ్ జంప్ అంటే ఏంటి? దూరంగా దూకడం. అయితే లాంగ్ జంప్ పోటీలు ఉంటాయి కదా, పోటీలు పెడతారు. ఒకడు ఎక్కడి నుంచి దూకుంటూ వస్తాడు. నేను ఒక యూట్యూబ్లో చూసా, వాడు ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చి గీత ఉన్న దానికంటే ఇంకొక అడిగి దూకాడు. ఇది లాస్ట్లో కాదు, స్టార్టింగ్లో ఎక్కడి నుంచి దూకాలని ఉంటుంది కదా, ఎక్కడి నుంచి గీత ఏదైతే ఉందో ఆడదాకా స్పీడ్గా వచ్చి అక్కడి నుంచి ఊరినట్టు దూకాడు. ఈ అన్నగారు దూకాల్సింది ఇంకా చాలా దూరం ఉంది. అందరూ చూసి నవ్వుతున్నారు. ఎందుకని? అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈడకు వచ్చేదానికి మెయిన్ గీత ఎక్కడి నుంచి దూకాలి అక్కడ దాకా అన్నప్పుడు ఈ గీత కాడి నుంచి ఒక అడుగు వేసి మీద పడిపోయాడు. మన అడుగులు అట్టాగా ఉంటాయి, ఏడు నుంచో పరిగెత్తుకొస్తాం, చివరి పరలోక రాజ్యం దగ్గరకు వచ్చేదానికి ముందర పడిపోతాం. వెళ్ళాల్సిన స్థానం వేరు, చేరాల్సిన గమ్యం వేరు, ఉండవలసిన గమ్యం వేరు. ఏడు నుంచో అంటే ఈ లోకంలో ఎంతగానో పరిగెడుతూ క్రైస్తవ జీవితంలో వస్తాం, చివరికి బొక్కబారులు పడతాం, అయిపోయా. ఇది కాదు జీవితం అంటే. లాంగ్ రన్నింగ్ రేస్ అంటే ఎలాంటిది? అది ఎక్కువ దూరం పరిగెట్టేది ఉంటుంది, ఎక్కువగా దూకేది కూడా ఉంటుంది. లాంగ్ జంప్. ఎందుకు? లాంగ్ రన్నింగ్ రేస్ అంటే ఎక్కువ దూరం పరిగెట్టాలి, లాంగ్ జంప్ అంటే ఎక్కువ దూరం దూకాలి. ఇప్పుడు ఈ యొక్క మిడతలు ఎలా ఉంటాయంటే ఇక్కడ జంపు చేస్తే దేవుడు దానికి ఇచ్చిన ఆయుష్ అధికమైంది, ఎక్కడికైనా దూకాలి. ఇక్కడ గమనించాల్సిన 4వ కోణం ఏంటండి? దూరంగా దూకే శక్తిని దేవుడు ఇచ్చాడు. నేను లాంగ్ జంప్. ఏంటండి లాంగ్ జంప్ అంటే? ఎక్కువ దూరం దూకే శక్తి. ఒక మిడతలో దాని జీవిత చరిత్ర చూసినట్టయితే, ఒక మిడతల యొక్క అనుభవం చూస్తే, దాని బలం చూసినట్టయితే, దాని పనితనం చూస్తే అది లాంగ్ జంప్, ఎక్కువ దూరం దూకగలుగుతుంది. నీవు నేను ఎంత దూరం దిగుతాం చెప్పండి? నీవు నేనే ఎంత దూరం దిగుతాం? ఇప్పుడు అందరం బయటకు వెళ్దాం, లాంగ్ జంప్ కొరకు ఒక గీత గీద్దాం. ఎవరు ఎక్కువ దూరం దూకుతారో చూద్దాం. ఎంత దూరం దూకుతాం మనం? పరిగెట్టుకుంటూ వచ్చి ఒకటి 2 అడుగులు దొరకవచ్చు, ఒకటి 3 అడుగులు దూకొచ్చు, ఒకటి 4 అడుగులు. ఇక అంత మించి దూకలేదండి. దూకగలుగుతారా? ఇక ఆ యవనస్తులు ఉంటే ఉంటాడు శాంసన్, ఎలాంటి వాడు దూకగలుగుతారు. ఏ మనలాంటి వాళ్ళ పని అయిపోయింది. ఏమంటానంటే లాంగ్ జంప్ మనం తోకగలిగేది, దూకేది ఒక 4 అడుగులు 5 అడుగుల కంటే ఎక్కువ దూకలేము. కానీ ఈ మిడతలో నువ్వు దూకేదానికంటే ఎక్కువ దూకడానికి శక్తి పొందుకుని ఉండే దేవుని దగ్గర నుంచి. మిడతలు అంటే ఎలాంటివి అంటే ఎక్కువ దూరం దూకే శక్తి కలిగి ఉన్నాయి. దూకుతాయి నుంచి ఆడవారికి. ఎందుకు దూకుతున్నాయి?
ఓ చిన్నయే కదా, మనకంటే చిన్నయే కదా. మనకంటే చిన్నవైనా ఎందుకు అవి దూకుతున్నాయి అంటే అంత శక్తి కలిగిన ఎందుకు దూకుతున్నాయి అంటే మనల్ని బాధించడానికి. జనులు రాజ్యంగా కూడుకున్న కాలం మొదలుకొని ఇప్పటి వరకు కలిగినంత గొప్ప ఆపదలు తీసుకురావడం కొరకాయి, విడవబడిన ప్రజల్ని బాధించడం కొరకాయి, అన్ని గొప్ప ఆపదలు విడవబడిన వరకు తీసుకురావడం కొరకాయి అది దూకటానికి శక్తి పొందింది. మానవుడు తప్పించుకోవడం పరిగెత్తిన ఆ మానవుడి కంటే ఎక్కువగా దూకటానికి శక్తి పొందిందిగా కనపడుతుంది. క్రీడా మనకంటే శక్తివంతమైనది మిడత. ఎందుకు? దాని బలం దాని కాళ్ళలో ఉంది, దాని బలం దాని కండరాల్లో ఉంది, దాని శక్తి ఎక్కువ ఎత్తుకి ఎగటానికి ఇవ్వబడింది, దాని శక్తి ఎక్కువ దూరం దూకటానికి కూడా ఇవ్వబడింది. దీన్ని బట్టి ఎందుకు మిడతల గురించి చెబుతున్నానంటే ఒక చిన్న జీవికే దేవుడు అంత బలమైన కార్యం చేసి దేవుడు తీర్పు తీర్చిరాబోతుంటే దాని ద్వారా మనం విడిపించబడతామా? మనం కాపాడబడతామా? మనం తప్పించుకోవడానికి అవకాశం ఉందా? చెప్పండి, అవకాశం ఉందా? లేదు. కాబట్టి సార్, ఏ బాబు ఇటో రా, ఎడగలుగుతున్నా. కాబట్టి అవకాశమే లేదు. అది ఎక్కడి నుంచి అక్కడ దూకగలిగే శక్తి కలిగింది. చూడండి, మనకంటే దూకటానికి దేవుడు చిన్నదానికి బలం ఇచ్చాడు దేవుడు, ఎందుకంటే మనల్ని బాధించడానికి. మిడతలే మనల్ని బాధిస్తున్నాయి, ఓ చిన్న మిడతలే. వీడా ఎందుకు దేవుడు వీటి ద్వారా ఇంత ప్రమాదాన్ని తీస్తున్నాడంటే మనం విడవబడ్డాం, మనం దేవుని మాట వినలా, దేవుని వాక్యానికి లోబడాల, కఠినమైపోయింది మన హృదయంలో దేవుని వాక్యాన్ని త్రోసివేశాం. దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడలా, జీవం కలిగిన వారిగా లేం, సంఘంగా ఎత్తబడటానికి అవసరమైన క్వాలిటీస్ మనలో లేవు. అందుకే మనం విడవబడ్డాం, తద్వారా ఈ నష్టం మనకు వచ్చేసింది. మిడతలు ఎక్కువ దూరం దూకే శక్తిని దేవుడు వాటికి ఇచ్చాడు, మనకంటే ఎక్కువ దూరం. అవి దూకటానికి కారణం ఎందుకు దూకుతున్నాయి అంటే మానవుని బాధించడానికి మనకంటే ముందర దూకి మనల్ని బాధిస్తున్నాయి. కానీ బైబిల్ ఒక మాట, యెర్మీయా 33:14 నీకు ముందుగా నా దూతను పంపుతున్నాను ఏమంటున్నాడండి? నీకు ముందుగా నా దూత. ఎందుకు పంపుతున్నాడు ఆయన మనకు ముందుగా దూత? చెప్పండి, మనకు ముందుగా ఆయన దూతను ఎందుకు పంపుతున్నాడంటే అమోరీలు, పెరిజ్జీలు, హిత్తీలు, హివీలు, యెబూసీలు, ప్రమాదకరమైన వారిని మనకు ముందుగా దూరం చేయడానికి. ఆయన దూత మనకు ముందుగా ఎందుకు వెళ్తుంది? మనకు ప్రమాదం చేసేవారిని దూరపరచడానికి. ఇప్పుడు మిడతలు మనకు ముందుగా ఎందుకు దూకుతున్నాయి? మనకు ప్రమాదం తీసుకురావడానికి. ఒకటి అర్థం చేసుకోండి, మేలు చేయాలనుకున్నవాడే కీడుని కూడా తీసుకురాబోతున్నాడు దేవుడు. మేలు చేయడం కొరకే కలువరిశిలో తన కుమారుడి ప్రాణాన్ని మన కొరకే బలిగా ఇప్పించి దరి చేశాడు. ఆ కుమారుని ద్వారా ఎవరైతే ప్రభుని రక్తం కడగమని మన జీవితాలు సరి చేసుకుంటామో సరిచేయబడుతుంది. కానీ ఆ సిలువ కార్యాన్ని వ్యర్థంగా వాడుకుంటే దాని యందు నిర్లక్ష్యం చేసినప్పుడు జరిగేది ఏంటి? ప్రమాదం. ఏ దూతనైతే నీకు ముందుగా పంపుతానన్నాడు, ఎందుకు దూతను పంపుతున్నాడు? ప్రమాదకరమైన వారిని నీకు ముందుగా లేకుండా చేయడానికి. కానీ ఇప్పుడు మరలా ఆయన ఎందుకు మిడతను పంపిస్తున్నాడు? నీకంటే ముందుగా ఎగిరే శక్తిని దానికి ఇస్తున్నాడు, నీకంటే ముందుగా దూకే శక్తిని దానికి ఇస్తున్నాడు. ఎందుకు? నీకు ముందుగా దూతను పంపి మార్గం సరళం చేయాలనుకున్నవాడు, నీకు ముందుగా దూతను పంపి ఆ ప్రమాదకరమైన వారిని దూరపరచాలనుకున్నవాడు ఇప్పుడు నీకు ముందుగా మిడతలను ఎందుకు పంపుతున్నా అంటే ఆయన మాట అనుకోకుండా ఎడబడి ఉన్నావు. ఎందుకండి? ఆయన మాట వినలా, ఆయన మాట వినుకోకుండా విడవబడ్డాం కాబట్టి నీకు ముందుగా ఆయన దూత వెళ్తుంది నేను కాపాడటానికి ఒకప్పుడు. కానీ ఇప్పుడు నీకంటే ఎక్కువగా దూకే శక్తి మిడతలకు ఇస్తున్నాడు. ఎందుకు? నిన్ను బాధించాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నిన్ను ప్రేమించేవాడే, నీ కొరకే తన కుమారుని బలిగా ఇచ్చిన వాడే ఓ రోజు తీర్పు తెచ్చబోతున్నాడు. అందుకే బైబిల్ ఒక మాట, మరణమును జీవమును మీ ఎదుటి పెట్టి ఉన్నాను, ఏది కావాలో అది కోరుకోండి. ఏమంటున్నాడండి? మరణమును జీవం రెండు మీ ఎదుటి పెట్టా, మీకు ఏం కావాలో అది కోరుకోండి. ఇప్పుడు జీవం అయితేనేమో ఆయన దూత నీకు ముందుకు వెళ్ళిద్ది, మరణంతో కూడిన జీవితం కావాలని కోరుకుంటే తేలు నీకు ముందరకెళ్ళిద్ది, మిడతది నీకు ముందరకెళ్ళిద్ది. ఎందుకు? జీవం కావాలనుకుంటే నీకు ప్రమాదకరమైన ఆ దూత కాళి ముందర నుండి దూరపరిస్తే వెళ్ళిపోయింది. అదే అట కాదు, నాకు మరణమైన జీవితం కావాలనుకో, నీకు ముందల మిడత తేలు లాంటి తోకగలిగిన మిడత నీ ముందర ఉండేది. దేవుని దూత నీకు ముందుంటేనే మార్గం సరళం చేసింది. మిడత నీ ముందరుంటే, తేలు తోకగలిగిన మిడత పొగలో నుండి భూమి మీదకి వచ్చినటువంటి తేలు తోకగలిగిన మిడత నీ ముందర ఉంటే నీ పరిస్థితి ఏంటి? ఆయన దూత నీకు ముందుకెళ్తే, మరలా చూస్తుంది చూడండి, ఆయన దూత నీకు ముందుకెళ్తే మార్గం సరళం చేయబడితే శత్రువులు ఎవరో కూడా ఏం చేయకుండా దూత కాపాడుతుంది. అదే మిడత నీకు ముందుగా వెళ్తే ఏంటి పరిస్థితి? ఇది కాపాడటానికి వచ్చిన మిడత. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో ఉన్న మిడతలు కాపాడటానికి వచ్చినాయా, బాధించడానికి వచ్చినాయా? తీర్పు కొరకు వచ్చినాయా, బాధించడానికి, మేలు చేయడానికి? మేలు చేయడానికి కాదు. మరి అలాంటప్పుడు మనము భూమి మీద ఉన్నప్పుడు
ఒక రోజు విడవబడితే ఇప్పుడు నువ్వు సరిదిద్దుకుంటేనే నీకు ముందుగా ఆయన దోత తెలుస్తుంది. సరిదిద్దుకోకపోతే నీ ముందుల ఆయన పంపించిన మిడతలు వచ్చి కూర్చుంటాయి. ఎందుకు? బాధించడానికి. వద్దు, నేను బతిమలాడి చెబుతున్నా. మోకాళ్ళ నొప్పులు ఉంటేనే తట్టుకోలేకపోతున్నాం, నడుము నొప్పి ఉంటేనే తట్టుకోలేకపోతున్నాం, కాళ్ళు నొప్పులు ఉంటేనే తట్టుకోలేకపోతున్నాం, షుగర్ ఎక్కువైతేనే తట్టుకోలేకపోతున్నాం, బీపీ ఎక్కువైతేనే తట్టుకోలేకపోతున్నాం. నువ్వు విడవబడితే తేలు తోక కలిగిన మిడత కుడితే 5 నెలల పాటు నువ్వు సావే రాదు. ఏ రాదండి? సావు రాదు. నువ్వు చావాలనుకున్నా రాదు అసలు. ఎందుకు? ప్రకటన 9:6 ఏమనుంది? మరణం వారి యొద్ద నుండి అది పోతే ఇంక నువ్వు ఏడకు వచ్చేది. నువ్వు నీళ్లలో దూకినా చావు, అగ్నిలో పడ్డా చావు, ఉరి పెట్టుకున్నా చావు, నరసాపురి చేరులో దూకినా చావు. అవకాశమే లేదు. ఎందుకు? మరణం అనేది నీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఆ మిడతల ద్వారా దేవుడు నేను బాధించడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు విడవబడా స్థితి తెచ్చుకోవాలి? అవసరమా? ఇంత వాక్యం చెప్పేది దేనికి? ఇన్ని లేఖన భాగాలు చెప్పేది దేనికి? చెప్ప. ఎందుకు? ఆ రోజు మరణం ఎప్పుడు వచ్చిందని ఎదురు చూడుకోకుండా మరణం ఎక్కడ పారిపోయినప్పుడు నువ్వు బాధించబడకూడదని ఇప్పుడే నువ్వు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలనే ఇన్ని వాక్యాలు చెబుతుంది. సిద్ధపాటు కొరక లేకపోతే ఇంకా బాధించబట్టానుక? మరి ఎందుకని మనం అట్లా తప్పుకుంటున్నాం చెప్పండి? ఎందుకు మనం సరిదిద్దుకోవట్లా? నీకు ఇప్పుడు తెలియట్లా సరిదిద్దుకోవట్లా? వాక్యం చెబుతున్నప్పుడు అర్థం కావట్లా. ఆయన అట్టా చెబుతాలే చెప్పుకొని అనుకుంటున్నావు. ఏదో చెబుతున్నాడు గంటలు అనుకుంటున్నావు. అవసరం ఇప్పుడు తెలియదు నీకు ఆ స్థితి. ఒక రోజు విడవబడి దేవుని తోత నీకు ముందుగా వెళ్ళాల్సిన దేవుని తోత దేవుడు తీసేసి నీకు ముందుగా మిడతను పెట్టి ఆ తేలు తోక కలిగిన మిడతని నీ ముందర పెట్టినప్పుడు, అది నిన్ను కుట్టినప్పుడు అప్పుడు తెలిసింది ఆ బాధ. ఈ వాక్యం యొక్క విలువ ఇప్పుడు తెలీదు. ఇప్పుడు ఎలా ఉందంటే చాలా మందికి, అందరం గస్వమే, చాలా మందికి ఎలా ఉందంటే పంది ముక్కుకి బంగారం పెడితే ఎలా ఉండిద్ది చెప్పండి? మీ ముక్కుల సంగతి కాదు, మిమ్మల్ని అపార్థంగా నేను అన్నాను. పంది ముక్కుకి బంగారం పెడితే ఎలా ఉంటుంది? ముత్యం పెడితే ఏం చేసిద్ది? అది బురదలో పడి దాని స్థితి మార్చుకునిద్దా? ఎంత విలువైన ముత్యం దాని ముక్కు పెట్టినా, బంగారం పెట్టినా మార్చుకునిద్దా? కుక్క మూతికి పెట్టు, ఏం చేసిద్ది? మళ్ళా కక్కి మళ్ళీ వాంతించిందే మళ్ళీ తినిద్ది. ఈరోజు చాలా మందికి వాక్యం అలా ఉంటుంది. పొరపాటు. ఒక రోజు దీని విలువ తెలిసే రోజు రాబోతుంది. తేలు లాంటి తోక కలిగిన మిడతలు పొగలో నుండి భూమి మీదకి వచ్చినప్పుడు, అప్పుడు నువ్వు విడవబడినప్పుడు, అది నిన్ను కుడుతున్నప్పుడు, ఆ కుట్టిన తర్వాత నువ్వు బాధించబడినప్పుడు అప్పుడు తెలిసింది వర్తమానం యొక్క విలువ. ఇప్పుడు తెలీదు. ఇప్పుడు వర్తమానం చూస్తుంటే ఫోన్లు నొక్కోటాలు, ఫోన్లు చూసుకోవటాలు, తర్వాత మాట్లాడుకోవటాలు, ముచ్చట్లు పెట్టుకోవటాలు, నవ్వుకోవటాలు. ఒక రోజు వస్తుంది టైం, వెయిట్ అండ్ సీ. ఓ రోజు వస్తుంది మందిరంలో కూడా అల్లరితో కూడిన జీవితం, అటు ఇటు తినటం. ఓ రోజు వస్తుంది వర్తమానం యొక్క విలువ దేవుడు చూపించబోతున్నాడు. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియకుమారుని ఎలా ఈ లోకాన్ని పంపాడు, ఈ లోకానికి ముగింపు తీసుకురాబోతున్నప్పుడు మిడతలను అలా పంపిస్తాడు దేవుడు. అవి ఎంతో శక్తివంతమైనగా, మనకంటే ఎక్కువగా దూకగలిగినవి, లాంగ్ జంప్, దూరముగా దూకగలిగిన శక్తి, ఇంకా చాలా సామర్థ్యం కలిగింది. ఇదన్నమాట 4. ఇంకా 10-15 మినిట్స్లో క్లోజ్ చేసేసేద్దాం. రండి. మొట్టమొదటిగా మిడతల యొక్క జీవితం చూస్తున్నాం. మిడతలు ఏంటమ్మా? వాటి పనితనం ఏంటి? వాటి బలం ఎక్కడుంది? మొట్టమొదటిగా వాటి బలం వాటి వెనక కాళ్ళలో ఉంది. 2 వాటి కండరాల్లో ఉంది. 3 చాలా ఎత్తుకు ఎగిరే శక్తిని దేవుని ద్వారా పొందుకుంది. 4 దూరముగా దూకే శక్తిని అది పొందుకుంది దేవుని ద్వారా. ఎందుకంటే మానవుని బాధించడానికి. దానికి కాళ్ళలో బలమైన, కండరాల్లో బలమైన, దానికి ఎగిరే శక్తి అయినా దూకే శక్తి అని ఎందుకు ఇచ్చాడంటే మానవుని బాధించడానికి. 5వదిగా ఈ మిడతల గురించి చూస్తున్నాం. దాని శక్తి, దాని సామర్థ్యం గురించి చూసినట్టే 5వ మాట ప్రకటన గ్రంథం 9:3 చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 5వ మాట మిడతలు. దీని వ్యాఖ్యానం రాయబడిన 5వ కోణం ఏంటో చెప్పమంటారా? మిడత తన శరీరం పొడవు కంటే ఎంత దూరం ఎక్కువ దూకాలో చెప్పండి. లాంగ్ జంప్ చేస్తుంది, అవి చేస్తుంది. ఇంకా చెప్పండి. సహజంగా మనం ఎన్ని మీటర్లు దూకగలుగుతాం? ఇంతకుముందు కూడా అడిగా, ఎన్ని మీటర్లు దూకుతాం? ఎంత దూరం దూకగలుగుతాం మనం చెప్పండి? మనం ఎంత ఉంటాం హైటు? 4.5, 3.5 లేదు, 4.5. ఇంకా మనం ఎన్ని మీటర్లు ఉంటాం చెప్పండి అన్నా?
5 ఫీట్లు. ఫీట్లు అంటే మీటర్కి ఎన్ని? మీటర్కి 3 ఫీట్ల 9 ఇంచులు ఎంత ఉండేది కదా, 8 ఇంచులు. సరే, ఇప్పుడు 5 ఫీట్లు అంటే 1 మీటర్న్నర వేసుకోండి. మనం 5 మీటర్న్నర ఉండం, మనం దూకేది ఎంత? అర్ధ మీటర్ కూడా దూకం. ఎందుకు? వచ్చేసినాయి రావాల్సినవన్నీ. ఏడ దూకగలుగుతాం చెప్పండి? కానీ ఒక మిడత ఎంత ఉండేదో చెప్పండి? చిన్నది. అది ఎంత దూరం దూకిద్దో తెలుసా? దాని శరీరం కంటే 20 రెట్లు ఎక్కువ దూరం దూకిద్దంట. ఎన్ని రెట్లు అండి? 20. మనకు అట్లా దూకితేనా లాగినప్పుడు అన్నీ మనమే ఫస్ట్. కాబట్టి ఇది ఎలాంటిదండి? దాని శరీరం కంటే కూడా 20 రెట్లు దూరం ఎక్కువ దొగ్గలిద్దంట. అంటే ఎక్కువగా సామర్థ్యాన్ని పొందుకుంది దేవుని గారు. తన శరీరం చిన్నదైనా, తన శరీరం అతి స్వల్పమైనదైనా, చిన్నదైనా, అది ఒంటరితనందైనా, అది నిస్సహాయ స్థితిలో ఉండ, ఆ మిడత ఎడల దేవుడి కృప ఏంటంటే 20 మెట్లు దాని శరీరం కంటే ఎక్కువ దూరం దూకే శక్తిని దేవుడిచ్చాడు. 20 రెట్లు 20 రెట్లు. దాని శరీరం 1 ఇంచు ఉంటే అది 20 ఇంచులు దూకగలదు. దాని శరీరం 1 ఫీట్ ఉంటే అది 20 ఫీట్లు దూకగలదు. అంటే దాని శక్తికి మించిన శక్తిని దేవుడిచ్చాడు. ఒక మాటలో చెప్పాలండి, దానికి శక్తికి మించిన 20 రెట్లు శక్తిని దేవుడిచ్చాడు. దాని శక్తి 2 రూపాయలు ఉంటే దానికి 20 రూపాయలు సమకూర్చాడు. ఒక మాటలో చెప్పాలండి, దాని శక్తి 1 రాయి అయితే 20 రాళ్ళు కలిగిన శక్తిని ఇచ్చాడు. అంటే శక్తికి మించిన శక్తి దేవుడు ఎందుకు ఇచ్చాడు మిడతలకి? ఎందుకు ఇచ్చాడు చెప్పండి? మానవుని బాధించడానికి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మిడతలు వస్తున్నాయి అంటే దాని శక్తికి మించిన శక్తిని అది ధరించుకుని వస్తుంది మన దగ్గరికి. ఏంటండి? దాని శక్తికి మించిన శక్తిని ధరింప చేయబడి అది మన దగ్గరికి వస్తుంది. ఎందుకు వస్తుంది? బాధించడానికి, మనల్ని బాధించడానికి, మనల్ని బాధ పెట్టడానికి. ఆ మానవుని రూపం కలిగిన మిడత లాంటి శరీరం, తేలు లాంటి తోక కలిగిన మిడతలు పొగలో నుండి భూమి మీదకి ఎందుకు వస్తున్నాయి అంటే అధికమైన శక్తి కలిగి మానవుని బాధించడానికి. చూడండి ఎంత ప్రమాదకరమైన స్థితి. ఒక జీవి ద్వారా దేవుడు ఎంత గొప్ప ప్రమాదాన్ని మనకు తీసుకురాబోతున్నాడు. ఎవరు కూడా తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. మానవుడు కాదు, ఒక మిడతకున్న శక్తి కంటే అధికమైన శక్తినిచ్చి మానవుని బాధించడానికి దేవుడు అధికారం ఇస్తున్నాడు. నేనేమంటానంటే, మనల్ని ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. మనం ఆయన వలే ఉండాలి, ఆయన ఇష్టపడి మనం చేసుకున్నాడు. మనం ఆయనలాగా ఉంటలా, ఆయన స్వరూపంలో ఉంటలా, ఆయనలాంటి మనస్తత్వం మనకు లేదు. అందుకే ఆయన ఏం చేశాడు? ఇక నేను చెబితే కాదు, మీకు చిన్న వాటి ద్వారా మీకు బుద్ధి చెప్పాలని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చిన్న మిడతను తీసుకుని ఆ మిడత ద్వారా ఏం చేస్తున్నాడు? మానవులు బాధించడం ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు మానవులు అందరూ ఏం చేస్తున్నారు? ఎంత పరిగెట్టిన ఆడకెళ్తా అది ఎక్కువ ఎత్తుకి ఎగరగలదు, ఎక్కువ దొక్కగలదు. దాని శక్తి కంటే అది 20 మీటర్లు ఎక్కువగా దొక్కగలదు. దాని శరీరం ఉన్నది 10 పాయింట్లు అయితే అది దాదాపు 200 పాయింట్లు దొక్కగలదు. అంటే దానికంటే కూడా 20 రెట్లు ఎక్కువ దొక్కగలదు. దాని శరీరం కంటే, దాని శరీరం ఎంత వెడల్పు ఉందో దానికంటే ఎక్కువ దూరంగా దొక్కగలదు. అంత శక్తి, అంటే విపరీతమైన అధికమైన శక్తి ఈ మిడతలు పొందుకుంటూ వచ్చింది. ఎందుకు పొందుకుంటున్నాయి చెప్పండి? మానవుని బాధించడానికి. నేనేమంటానంటే, నువ్వు ఎక్కడికి పరిగెత్తినా కానీ ఈ బాధను తప్పించుకోవు. ఎప్పుడు? విడవబడితే. అదే విడవబడుకోకుండా ఉంటే అసలు ఇవేది నీకు సంబంధం లేదు. నువ్వు విడవబడుకోకుండా ఉంటే అసలు దీని ద్వారా నీకు ఏ నష్టం లేదు. అసలు ఈ సిచ్యువేషన్, ఈ మిడతలు రావడం, భూమి మీద కావడం, అది బాధించడం ఏమి నీకు ఉండదు. డైరెక్ట్ పెండ్లి విందులో ఉంటాను. నేనేమంటానంటే, 7 ఏండ్లు పెండ్లి విందులో దేవుని ప్రజలు ఉన్నప్పుడు భూమి మీద జరుగుతున్నవి ఇవి. 7 ఏండ్ల శ్రమల కాలం భూమి మీద జరుగుతున్నవి. విడవబడిన వాడికి స్థితి ఉంది. ఈ రోజు నువ్వు వాక్యం వినకోకుండా అశ్రద్ధ కలిగి ఈ వాక్యాన్ని త్రోసివేసి లెక్క చేయకుండా ఏదో పనిలో పాల్గొనండి, వాక్యాన్ని వివేచించుకోకుండా అయోగ్య పనిలో పాల్గొని ఈ రోజు వెళ్ళిపోతే ఓ రోజు విడవబడితే నీ ఆత్మకు మేము బాధ్యులం కాదు. ప్రాముఖ్యంగా ఎల్షద్దై నరసాపూర్ సేవకుడు మీ ఆత్మకు బాధ్యుడు కాడు. ఎందుకు చెబుతున్నాను? అవకాశం ఇచ్చినప్పుడు సరిదిద్దుకోలేదు కాబట్టి, ఇక నువ్వు అవకాశం ఇచ్చినా సరిదిద్దుకోపోయినా నీ కాళ్ళు పట్టుకుని బతిలాడాలి. అయ్యా సరిదిద్దుకని. ఎవరికి అవసరం ఉంది ఇప్పుడు బతిలాడాల్సినంత అవసరం? ఎవరికి అవసరం? నీ కాళ్ళు పట్టుకోవాల్సినంత అవసరం, నేను బతిలాడాల్సినంత అవసరం ఎవరికి లేదు. ఎందుకంటే ఎవరి రక్షణ వాడు సొంత భయముతోనూ వణుకుతోనూ కాపాడుకోవాలి. పక్కన వచ్చి నీ కాళ్ళు పట్టుకోవాల్సినంత అవసరం ఇప్పుడు లేదు. ఎవరి కాళ్ళు ఎవరు పట్టుకోవద్దు కూడా. ఎందుకు? నేను పాపం చేసావు ఎదుటి వ్యక్తి కాళ్ళు పట్టుకోవడానికి. ఎవరి కాళ్ళు ఎవరు పట్టుకోవసరలా, ఒకటే డిసిషన్. నీ కాళ్ళు పట్టుకుని నేను బతిలాడను, నాకు అసలు అంత అవసరం కూడా లేదు. ఎందుకు లేదు అంటున్నాను? చెప్పాల్సిన వాక్యం చెబుతున్నా. నీకు వాక్యం మర్మంగా దాచిపెట్టి నీకు వాక్యం చెప్పకపోతే తప్పు నాది. చెప్పాల్సిన మాట చెబుతున్నప్పుడు నువ్వు అంగీకరించకపోతే
అశ్రద్ధ కలిగి ఉంటే, ఆ వాక్యాన్ని త్రోసివేస్తే తప్పు నీదే, నాది కాదు. అప్పుడు నేను ఎందుకు రావాలి నీ దగ్గరకి? నీ కాళ్ళు ఎందుకు బతిలాడు? నీ కాళ్ళు పట్టుకోవాలి, నేను ఎందుకు బతిలాడు? అయ్యా రాయ్యా, అన్న రాయ్యా, అక్క రాయ్యా, కూర్చోయ్యా, వినయ్యా. ఎవరికి పట్టింది? నీ ఆత్మ నువ్వు కాపాడుకోవాలా, నా ఆత్మ నేను కాపాడుకోవాలా? ఓ రోజు ప్రభు వచ్చినప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి నీకు బహుమానం ఇస్తాడు, నా ఆత్మీయ జీవితాన్ని బట్టి నాకు బహుమానం ఇస్తాడు. వాని క్రియ చొప్పున ప్రకటన 22:12 వాని క్రియ చొప్పున ప్రతి వానికి చెడకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది. ఆయన యొద్ద ఖచ్చితంగా జీతం ఉంది. ఈ రోజు నువ్వు సరిదిద్దుకోపోతే దీని ప్రతిఫలం ఇంకో రోజు అనిపించబోతున్నావు. ఇక్కడ ఎన్నో మాట అండి ఇది? 5. దాని మిడతలు దాని శక్తి దాని శరీరం కంటే 20 రెట్లు ఎక్కువ దూరంగా దొగ్గలుగుతుంది. అంత శక్తిని, అధికమైన శక్తిని అది పొందుకోవటానికి గల రీజన్ ఏంటంటే మానవుని బాధించడానికి, విడవబడిన మానవుని బాధించడానికి. నేనేం చెబుతానంటే, ఎంతగా చెబుతున్నా, గొంతు చించుకుని చెబుతుందోటే, నువ్వు విడవబడితే ఖచ్చితంగా ఈ నీకు వస్తాయి. నువ్వు విడవబడద్దనేదనే నా ఉద్దేశం. దేవుని ప్రణాళిక ఇది. ఎన్నో మాట ఇది? 5. 6వ విషయాన్ని చూద్దామా? 2 త్వరగా ముగిచ్చేద్దాం. 6వ మాట ప్రకటన గ్రంథం 9:3 వచనం. చాలన్న. కాబట్టి ఎన్నో మాట ఏంటిది? 6వదిగా ఈ మిడతల గురించి ఇంకా రాయబడింది ఏంటంటే, వ్యాఖ్యానంలో కానీ హిస్టరీలో, విద్వాంసమైన శక్తిగా కూడా వస్తున్నాయంటాయి. ఎలా వస్తున్నాయండి? విద్వాంసమైన శక్తిగా కూడుకుని వస్తున్నాయంట. ఒక మాటలో చెప్పమంటారా? విద్వాంసాన్ని సృష్టించడానికి వచ్చేస్తున్నాయి. విద్వాంసము అంటే అర్థం ఏంటి అక్క? నాశనం. ఇంకా విద్వాంసం అంటే ఏంటి? ఒక గొప్ప పెద్ద ఘోష పుట్టించడం. ఒక మాటలో చెప్పాలంటే, పెద్ద కలవరం, పెద్ద ఘోష, పెద్ద ఏడ్పు, ఇంకా ఎంతో పెద్దది బాధ. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఈ మిడతల యొక్క జీవితాలు మనం గమనించినట్లయితే ఇది ఎలా వస్తుందండి? విద్వాంసకరమైన శక్తిగా కూడా వస్తున్నాయండి. విద్వాంసకరమైన శక్తి అంటే వినాశనాన్ని చేయటానికి ఎంతో భయంకరమైన శక్తితో ఈ భూమి మీదకి రాబోతున్నాయి. పొగలో నుండి భూమి మీదకి ఎలా వస్తున్నాయంటే, ఎందుకు వస్తున్నాయంటే, ఎలాగ ఎందుకు వస్తున్నాయంటే, విద్వాంసకరమైన శక్తితో మానవుని కలవరపరిచి, మానవుని బాధించి, మానవుని దుఃఖపరచడానికి. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందండి అక్క? మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు అర్థం కావట్లా, పెద్దగా చెప్పండి. మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు అంట, ఓ రోజు లేదా సంఘం ఎత్తబడిన తర్వాత మనిషి కుమారుడు వచ్చినప్పుడు, ప్రకటన 1వ అధ్యాయం రాయబడుతూ వచ్చింది. ఏమన్నదని? ఏమందో తెలుసండి? రొమ్ములు బాదుకుంటారు ప్రజలు, గుండెలు బాదుకుంటారు. ఇంకెళ్ళి అంటారంట, పర్వతాల దగ్గరికి వెళ్ళి, కొండల దగ్గరికి వెళ్ళి అంటారంట, అయ్యా పర్వతాలు కొండలారా, మమ్మల్ని మరుగు చేయండి, గొర్రెపిల్ల మహా ఉగ్రత దినం వచ్చేసింది, ఆయన తీర్పులు, ఆయన ఆపదలు భూమి మీదకి రాబోతున్నాయి, మమ్మల్ని మరుగు చేయండి అని కొండల దగ్గర బరిగెడతారంట. నువ్వు ఎక్కడ బరిగెత్తినా కొండ అయినా దేవుడి మాట వినాల్సిందే. నీళ్లలో ఉన్న చేపే దేవుని మాట విని శకీలం బయటకు తీసుకొచ్చినప్పుడు, బయట తీసడానికి వాడబడినప్పుడు, నీళ్లలో ఉన్న తిమింగలమే దేవుడు ఆజ్ఞాపించినప్పుడు యోనాను తినకోకుండా బయటకు కక్కి వేసినప్పుడు, తిమింగలాలు సముద్రంలో ఉండవే దేవుని మాట ఏంటంటే కొండలు వినవా? ఏదైనా దేవుని మాటకు లోపడితే, బట్ మనం లోపడం. అందుకే మనము కొండల దగ్గరికి వెళ్ళినా కొండలు కూడా ఏమనలేదు, మీ బ్రతుకులు ఇంతే, మీరు భూమి మీద ఉన్నప్పుడు ఇలాగ ఉంటారు, ఇప్పుడు ఇదే తీర్పు మీకు, నేనేం చేయలేను, నేను మటుకు మౌనంగా ఉంటానని కొండ కూడా మౌనంగా ఉంటుంది. పర్వతాల దగ్గరికి వెళ్ళి కేకలు పెడుతున్నారంట ప్రజలు, మమ్మల్ని మరుగు చేయండి, గొర్రెపిల్ల యొక్క మహా ఉగ్రత దినం నుండి. ఏది కూడా దాచలేదు నిన్ను. ఎందుకు? ఆయన మిడతల ద్వారా నీకు గొప్ప ఆపదను తీసుకురాబోతున్నాడు. ఎందుకంటే విద్వాంసాన్ని సృష్టించబోతున్నాయి. విద్వాంసం అంటే భయంకరమైనటువంటి ఉగ్రత, భయంకరమైన స్థితిని భూమి మీదకి తీసుకురాబోతుంది. పొగలో నుండి భూమి మీదకి వస్తున్న మిడతల ద్వారా దేవుడు ఇంత గొప్ప విద్వాంసాన్ని చేయబోతున్నాడు. ఎవరు తప్పించుకోలేరు, ఎవరు కూడా తప్పించుకోలేరు. ఏదో అనుకుంటున్నారు వాక్యం అంటే ఏదో విన్నాం వెళ్ళిపోయామని. బలలో పాల్గొంటామంటే మారు మనసు లేకుండానే బలలో పాల్గొంటాం, సమాధానం లేకుండా ఇతరులతోనే పాల్గొంటాం, వాక్యం సరి చేసుకోకుండానే బలలో పాల్గొంటాం. అసలు బల్ల అంటే ఏంటి? సమాధానంతో ఉండే బలలో పాల్గొనాలి. మనకు ఆ సమాధానం ఇతరులతో ఉండదు, అయినా బలలో పాల్గొంటాం. సమాధానం లేకుండా పాల్గొంటున్నావు, విద్వాంసం రాబోతుంది వెనకాల. ఇప్పుడు నీకు సమాధానం ఎదురు వ్యక్తితో అవసరంలా, వాళ్లే నా కాళ్ళ దగ్గర రావాలి, నేను ఎందుకు వెళ్ళాలన్న మూర్ఖ స్వభావంతో ఉండవు. ఒక రోజు నువ్వు నీ కాళ్ళ దగ్గరికి తేలు లాంటి తోక కలిగినటువంటి మిడతను తీసుకొస్తాడు. అప్పుడేం చేస్తావు?
అప్పుడు తేళ్ళంటే తోక కలిగిన మిడత నా దగ్గరికి వచ్చి మన ఇద్దరం సమాధాన పడదామంటావా? సమాధాన పడిద్ది, వచ్చి థ్యాంక్స్ ఇచ్చిద్ది. ఏం చేసిద్దండి? థ్యాంక్స్, ప్రైజ్ లాడ్ అని చెప్పని థ్యాంక్స్ ఇచ్చింది. ఏమైతే అప్పుడు 5 నెలలు బాధించబడతావు. అది థ్యాంక్స్ ఇచ్చినా అది ముద్దు పెట్టుకున్నా మనకే నష్టం. ఆ ఊరినే తన తోకతో థ్యాంక్స్ ఇచ్చిద్ది. అన్న బాగుండవు, అక్క బాగుండవు అని చెప్పని తోకతో షేక్ హ్యాండ్ ఇచ్చింది. మనం పుట్టుకుంటాం, గుట్టిద్ది. ఏమైంది? 5 నెలలు బాధించబడింది. ఎందుకు ఆ జీవితము? సమాధానం లేని జీవితం, అసమాధానంతో, ఇతరులతో, దేవుని బిడ్డలతో, దేవుని సేవకులతో సమాధానం లేకుండా పనిలో పాల్గొంటే జరగబోయే ప్రమాదం ఏంటి తెలుసా? విడవబడబోతున్నాం. విడవబడితే ఏం జరిగింది? తేలు లాంటి తోక కలిగినటువంటి మిడతలు వచ్చి కుడితే అప్పుడు అర్థమైంది నీకు. ఈరోజు ఎవరైనా సరే, సేవకుడితో అయినా, సహ విశ్వాసులతో అయినా, ఎవరితోనైనా సమాధానం లేకపోతే సమాధానం పడు. నీకు అవకాశం లేదు. ఓ రోజు దేవుని తీర్పు వచ్చిందా నువ్వు తప్పించుకోలేవు. నువ్వే కదా, నేను ఎవరిని తప్పించుకోలేవు. అందుకే నేను పులిపేట మీద ఉన్నప్పుడు ఎవరినైనా క్షమాపణ అడిగేస్తా. వాక్యం అయిపోగానే ఏమంటే క్షమాపణ ఎందుకు అడుగుతున్నాను? మెయిన్ రీజన్ ఏంటంటే నా ముట్టుకి నేను తీర్పులోకి వెళ్ళకూడదు, విడవబడకూడదు. కొంతమంది ఉంటారు సమాధానం పడటానికే ఇష్టపడరు. ఎంతకాలం అలా ఉంటా ఉండు, ఎంతకాలం అలా ఉంటా. ఎదుటి వ్యక్తి కూడా అలాగుంటే ఏం చేస్తా? నీకున్న మనస్తత్వమే ఎదుటి వ్యక్తికి కూడా ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు? ఏం ఉండదు. ఒక రోజు విడవబడిన నరకానికి అర్థం తప్ప ఏం లేదు. బైబిల్ ఉంది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. అంతే. నీకు సమాధానం లేకపోతే నువ్వు దేవుని కుమారుడు కాదు, కుమార్తె కాదు. నువ్వు దేవుని రాజ్యానికి కూడా వెళ్ళలేవు. ఇది వాస్తవం. వెళ్ళలేనప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు ఏమైంది? విడవబడిన స్థితి. విడవబడితే ఏమైంది? ఈ భయంకరమైన ఆపద నీకు రాబోతుంది. అవసరమా? ఒక చిన్న సమాధానం హృదయంలో నుండి ఎదుటి వ్యక్తికో, సేవకుడితో, ఇంకోటితో అయ్యా తప్పైపోయింది క్షమించు, లేదా మన ఇద్దరం కలిసి ఉన్నా, ఒక్క మాటే కదా. అది రాదు మన హృదయంలో నుంచి, నీకైనా నాకైనా. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? మన జీవితాలు విడవబడే స్థితే ఉంది. పరలోక రాజ్యానికి వెళ్ళేది కాదు. ఓ రోజు నష్టపోతాం. విధ్వంసం జరగబోతుంది భూమి మీద. ఒకప్పుడు 2012 డిసెంబర్ 21 అనుకుంటా, గొప్ప విధ్వంసం భూమి మీద జరగబోతుంది. భూమి అంతా కూడా ముక్కలు చెక్కలైపోతుంది, యుగాంతం వచ్చేసిందని చెప్పి అన్నారు. అది ఒక విధ్వంసం లాగా వచ్చేసింది అన్నారు. అది జరగల. నువ్వు విడవబడితే అలాంటి విధ్వంసం వచ్చేది నీకు. ఎవడో కూడా కాపాడలేడు. కాపాడేవాడు ఎవడో ఉండడు. ఎందుకు అంత జీవితం తెచ్చుకోవడం? ఇప్పుడే సరిదిద్దుకుంటే దేవుని రాజ్యానికి వెళ్తాం. విడవబడితే ఎంత భయంకరమో. నీకంటే చిన్నదైనటువంటి చిన్న మిడత ద్వారా నీకు ప్రమాదం తీసుకురాబోతున్నాడు దేవుడు. విధ్వంసాన్ని సృష్టించబోతున్నాడు. ఎవడో కూడా కాపాడలేడు. కాపాడవలసిన వాడు అవకాశం ఇస్తున్నాడు. సరిదిద్దుకోకపోతే అవకాశమే ఉండదు. ఇది 6వ మాట. 7వ విషయం, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. చాలా నాకు. కాబట్టి వీటి గురించి వ్యాఖ్యానంలో చివరికి ఏమనుందంటే, ఈ మిడతలు దేవుని శిక్షను అమలు చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయండి? దేవుని శిక్షను అమలు చేస్తాయి. ఇప్పుడు గమనించండి, ఈ మిడతల గురించి ఏమని రాయబడుతూ వచ్చింది? నిర్గమాకాండం 10వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ వచ్చాం, 12వ వచనం నుంచి 15వ వచనం వరకు. ఇంకా సామెతల గ్రంథంలో కూడా చూస్తూ వచ్చాం, 30వ అధ్యాయం 24 నుండి 27 వరకు. ఈ మిడతలు ఎలాంటివంటే దేవుని తీర్పును ఏం చేస్తున్నాయి? అమలు చేస్తాయంట. దేవుడు ఏ తీర్పు అయితే తీర్చాలనుకున్నాడో ఈ మిడతలు దేవుని తీర్పును అమలు చేస్తున్నాయి. ఏ మిడతలండి? ఈ మిడతలు ఏం చేస్తున్నాయి? దేవుని తీర్పుని అమలు చేస్తున్నాయి. అంటే జరిగిస్తున్నాయి. దేవుని తీర్పుని అమలు చేయటం అంటే జరిగించడం. దేవుని యొక్క భయంకరమైన తీర్పులు ఏవైతే భూమి మీదకి రాబోతున్నాయో వాటిని అమలు చేస్తున్నాయి. అంటే ఈ మిడతలు ఏం చేస్తున్నాయండి? అమలు చేస్తున్నాయి. జాగ్రత్త, జాగ్రత్త. దేవుని తీర్పులు భూమి మీద అమలు చేయబోతున్నాయి మిడతలు. నువ్వు విడవబడితే దేవుని తీర్పు అన్నది ఖచ్చితంగా మిడత అమలు చేయబోతుంది. దేవుని తీర్పు ఎలా ఉంటుంది, తర్వాత ఆ తీర్పులు ఏంటనే నేను తర్వాత నెక్స్ట్ వీక్ నుండి చెబుతా. అక్కడ దేవుని తీర్పులు భూమి మీదకి రాబోతున్నాయి. క్రీడ తప్పించుకోవడానికి అవకాశం లేదు, దారి తప్పుకోవడానికి అవకాశం లేదు. భయంకరమైన దేవుని తీర్పులు భూమి మీదకి రాబోతున్నాయి. దేని ద్వారా? మిడతల ద్వారా. దేవుని యొక్క మహోన్నతుడైన దేవుని యొక్క తీర్పులు అమలు చేయబోతున్నాయి మిడతలు. ఎవరి తీర్పులండి? మహోన్నతుడైన దేవుని యొక్క తీర్పులు అమలు చేయబోతున్నాయి. ఎవడో కూడా తప్పించుకోవడానికి అవకాశం లేదు. దేవుడు ఆయన తీర్పు తీర్చినప్పుడు, సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎవరైనా ఆయన చేయబట్టుకుని ఇది ఎందుకు చేస్తున్నామని అనడానికి అవకాశం ఉందా? సామర్థ్యం ఉందా? లేదు. దేవుడు ఒక చిన్న జీవైన మిడత ద్వారా దేవుడు తన తీర్పుని భూమి మీద అమలు చేయబోతున్నాడు. నువ్వు నేను తప్పించుకోలేవు. అవకాశమే లేదు మన జీవితాలకి. మనకంటే
బలహీనమై చిన్నదైనటువంటి ఆ మిడత ద్వారా దేవుడు భూమి మీదకి తన తీర్పులను అమలు చేయబోతున్నాడు. ఒకప్పుడు తన తీర్పు తన దూత ద్వారా చేస్తూ వచ్చాడు. దావీదు రాజు జనులను లెక్కేసినప్పుడు దేవుని తీర్పు ఎవరి ద్వారా వచ్చిందండి? ఆ దూత అర్నోను అనే కళ్ళమ్మ దగ్గర ఆపేసింది. ఆ దూత ఎలా తీసుకొచ్చిన తీర్పు? తన చేతిలో ఉన్న కత్తి ద్వారా 1,40,000 80,000 మందిని చంపేసింది. ఒక దూత ద్వారా దేవుడు తీర్పు తీర్చాడు. తర్వాత అనేకమైన వాటి ద్వారా దేవుడు తీర్పు తీర్చాడు. ఇప్పుడు చూడగా మిడతల లాంటి శరీరం, తేలు తోక లాంటి కలిగినటువంటి తోక కలిగిన పొగలో నుండి భూమి మీదకి వస్తున్నటువంటి మిడతల ద్వారా దేవుడు ఆయన తీర్పులు అమలు చేయబోతున్నాడు. ఒకప్పుడు దూతలైపోయారు, ఒకప్పుడు దూతలైపోయినాయి ఆయన తీర్పులు. ఒకప్పుడు అగ్ని ద్వారా తీర్పులు తీర్చబడినాయి ఆయన తీర్పులు, సముద్రం ద్వారా నీటి ద్వారా తీర్చబడినాయి. ఇప్పుడు చూడగా ఎండింగ్లు ఎలా ఉందండి? మిడతలు, తేలు తోక కలిగిన మిడతల ద్వారా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు భూమి మీద. ఒక తేలు గుడితే ఎన్ని రోజులు మనకు నొప్పి ఉంటుంది చెప్పండి? ఒక తేలు గుడితే ఎన్ని రోజులు నొప్పి ఉంటుంది? ఎన్ని? 3 రోజులు. ఇంకా ఎప్పుడైనా తేలు గుట్టినోడు చేతి రాతండి. నాకు గుట్టింది. మీరు గుట్టినోడు కాదు, మీకు గుట్టింది. నాకు తేలు గుట్టింది అన్న చేతి రాతండి. మీరు కుడితే కాదు సుమి, మీకు కుట్టింది చెప్పండి. ఎంతసేపు ఉంటుంది నొప్పి? ఖచ్చితంగా నాకు తెలిసి ఏదో అంటారు కదా ఆంధ్రలో తెలంగాణ కంసే అంటారు కదా, అట్లాగే మ్యాక్సిమం కనీసం ఒక రోజన్నా నొప్పి ఉండేది. ఉండదా? 24 hours కంపల్సరీ ఉంది. కానీ ఈ తేలు కుడితే 5 నెలల పాటు. 5 నెలలు అంటే ఎన్ని 24 hours అన్నా? ఇప్పుడు చెప్పాలి లెక్క. 5 నెలలు అంటే ఎన్ని 24 hours? 160. 160 × 24 లెక్క. మరి గంటలు లెక్క వేయాలి కదా, అవును కదా? ఎన్ని రోజులు మీరు చెప్పారు 24 hours అంటే? 24 గంటలు కూడా లెక్కండి. కొట్టేస్తున్నారు క్యాల్కులేటర్. ఎన్ని? 1,3,840 గంటలు. అంతేనా? ఎన్ని నిమిషాలు? అది కూడా కావాలి. 60 నిమిషాలు కదా ఒక గంటకే, అవునా? ఎన్ని నిమిషాలు లెక్క అట్లా? ఇంటూ 60 కొట్టు. 2 లక్షల ఎన్ని సెకండ్స్ అంటే? నేను చెప్పేది ఏంటి తెలుసా అండి? ఎన్ని రోజులో చూస్తున్నాం, ఎన్ని గంటలో చూస్తున్నాం, ఎన్ని సెకండ్స్ చూస్తే నువ్వు ఎన్ని సెకండ్స్ బాధపడాలో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎన్ని రోజులు ఆ బాధ నువ్వు భరించాలి ఇప్పుడు అర్థమైంది నీకు. ఎన్ని నెలలు నువ్వు బాధ? 5 నెలలు, 3,000 గంటలు, ఇంకా నిమిషాలు వచ్చేసరికి 2 లక్షల చిల్లర వస్తుంది. సెకండ్స్ వచ్చేసరికి 12 లక్షలు అంట. సారీ 1,29,00,000 1,30,00,000 వేసుకోండి. 1,30,00,000 సెకండ్లు నువ్వు దేని ద్వారా బాధించబడాలి. కానీ మరణం రాదు. కానీ మరణం అన్నది రాదు. అసలు మరణం అన్నది ఏమైంది? ప్రకటన 9:6 పారిపోయిందంట మరణం నీ దగ్గర నుంచి. మరణం ఎందుకు పారిపోయింది? నువ్వు చావకూడదని. ఎందుకు పారిపోయింది? నువ్వు చావటమే కదా, నీ బాధ భరించాలని. మనోళ్ళు అనుకుంటారు ఈ బాధ భరించగా నేను చావటం వచ్చింది, ఇప్పుడు ఈ బాధ భరించగా నువ్వు చావాలని నీకు మరణం లేదు. భర్త కొట్టాడా? నరసాపూర్ చెరువు ఉంది. భార్య తిట్టిందా? ఇంకో చోటకెళ్ళి పడుతున్నారు, అవునా? ఉరి పెట్టుకోవడం ఇంకోటి కూడా చేస్తున్నారు. రేపు నువ్వు ఉరి పెట్టుకున్నా నువ్వు చావు. నరసాపూర్ చెరువులో దూకినా ఆ చేపలో నిన్ను బయట తీసుకొచ్చి పడేస్తాం. అది వాస్తవేగా. ఎందుకు? మరణం నీ దగ్గర నుంచి పారిపోయింది. ఇక నీకు మరణం రాదు. ఒక మాటలో చెప్పమంటారు, ఆ దినాల్లో నువ్వు విషం తాగినా కానీ నీకు చావు రాదు. అసలు నీ మరణం నీ దగ్గరకు ఉండాల్సింది, నేను పారిపోయింది నీ దగ్గర నుంచి. ఇంక నీకు మరణం ఎక్కడి నుంచి వచ్చింది? విషం తాగినా, ఇంకేది చేసినా, దూకినా, ఉరి పెట్టుకున్నా, నువ్వు ఎలా చావాలనుకున్నా నీకు చావే రాదు. ఎందుకు చావు రాదు? ఏడో పడతాం కాదు, ఈ బాధల ఆపదలు భరించాల్సిందే నువ్వు. ఒక 13 లక్షలు 1,30,00,000 అన్ని సెకండ్స్ నువ్వు బాధపడతాం అవసరమా? స్త్రీ ప్రసవించే దినాల్లో ఒక అర్ధగంట పెయిన్స్ తట్టుకోలేక ఆపరేషన్ చేసుకుంటున్నారు. ఆపరేషన్ చేసుకున్న తర్వాత జీవితాంతం నొప్పులు పడాల్సి వస్తుంది. మహాపడితే ఎన్ని సంవత్సరాలు పడతా? ఒక 50-60 సంవత్సరాలు. పోనీ నార్మల్ డెలివరీ అయితే ఒక అరగంట పాటు నువ్వు నొప్పులు పడతావు. కానీ ఈ నొప్పులు ఎన్ని రోజులు ఉంటాయి? ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 1,30,00,000 గంటకంటే ఎక్కువగా ఉండొచ్చు.
తట్టుకుంటావా? స్త్రీ తన బిడ్డకు జన్మనివ్వడానికి కొంత సమయం పెయిన్సే తట్టుకోలేకపోతుంది. అమ్మో కేకలేసి బాబు బాబు అనవసరంగా గర్భం ధరించానని ఏడుస్తున్నావే. ఏదైనా కాలుకి ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆ నొప్పులు దాన్ని భరించలేక అయ్యో నా కాలు ఇట్ అయిపోయిందని ఏడుస్తున్నావే. తలనొప్పి వస్తే అయ్యా నాకు తలనొప్పి వస్తుందని తట్టుకోలేక ఏడుస్తున్నావే. ఇంకేదన్నా బలహీనత వస్తే శరీరం పంటి నొప్పి వచ్చినా అయ్యో నాకు పంటి నొప్పి వస్తుంది అని తట్టుకోలేక ఏడుస్తున్నావు. 1 గంట 2 గంటలు 3 గంటలు వచ్చి ఆ నొప్పులకే తట్టుకోలేకపోతున్నావు. పోనీ తట్టుకోవడానికి టాబ్లెట్స్ అన్న భూమి మీద ఉన్నాయి, కానీ ఇది కుడితే ఏ టాబ్లెట్ కూడా పనిచేయదు. నీకు కడుపు నొప్పి వస్తే, కాలు నొప్పి వస్తే, పంటి నొప్పి వస్తే, తలనొప్పి వస్తే, ఇంకా మోకాళ్ళ నొప్పులు వచ్చినా ఆ నొప్పులు తట్టుకోలేకపోతున్నానని ఏడుస్తున్నావు. దానికి టాబ్లెట్లు వేసుకుని కొంత సమయం వరకు ఉపశమనం పొందుతున్నావు. అర్థమైందండి? కానీ ఇవి కుడితే ఏ టాబ్లెట్ వేసుకున్నా పనిచేయదు. నేను నిజం చెబుతున్నా కదా, మరణమే లేదు, మరణమే పారిపోయిందంటే ఇంకా నీకు టాబ్లెట్లు వేసిన ఆ నొప్పులు భరించడానికి ఏడు నుంచి వస్తాయి? పోనీ మొత్తిండేషన్ చేయించుకున్నా అసలు అదే పనిచేయదు. మొత్తులో నుంచి లేపల్లా కుట్టిద్ది. ఏది కుట్టిద్ది? మిడతలాంటి తేలు కలిగినటువంటి శరీరం తేలుతో కలిగినటువంటి మిడత వచ్చి నువ్వు మొత్తులో ఉండా కుట్టే నేను లేపిద్ది. జాగ్రత్త. ఏదో దేవుని వాక్యం అంటే ఏదో చిన్నగా అశ్రద్ధగా విని వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావేమో. పంటి నొప్పి నువ్వు తట్టుకోలేవు. నేను ఒక క్వశ్చన్ వేస్తా, సమాధానం చెప్పండి, ముగిచ్చేస్తా. మానవుడు ఏ నొప్పి ఉందో తట్టుకోగలడో ఒక మాట చెప్పండి. పంటి నొప్పి వచ్చింది, ఏ నొప్పి అన్నా రావచ్చు కానీ పంటి నొప్పి రాకూడదంట. తలనొప్పి వచ్చింది, ఏ నొప్పి అన్నా రావచ్చు కానీ తలనొప్పి రాకూడదంట. కళ్ళు నొప్పులు వస్తాయి, ఏ నొప్పి అన్నా రావచ్చు కానీ కళ్ళు నొప్పులు రాకూడదంట. ఇంకా మోకాళ్ళ నొప్పులు వస్తాయి, జీవితంలో ఏ నొప్పులన్నా భరించవచ్చు కానీ మోకాళ్ళ నొప్పులు భరించలేమంట. మరి ఏ నొప్పి భరిస్తా? ఏది భరించలేవు నువ్వు, అందుకే నువ్వు మానవుడి. ఏది భరించలేం, ఏ నొప్పులు భరించలేనప్పుడు ఆ నొప్పులు భరిస్తావా? 5 నెలల పాటు కలిగే భయంకరమైన నొప్పులు భరిస్తారా? ఎందుకు ఆ బ్రతుకు మనం తెచ్చుకోవటం? ఆ తీర్పులు ఎందుకు తెచ్చుకోవాలి మన మీదకి? దేవుని శిక్షలు మిడతలు అమలు చేయబోతున్నాయి. అవసరమా మనకి ఆ మిడతల ద్వారా తీర్పులు అమలు చేయబడటం? మనం ఎవరమే? ఆయన స్వరక్తం ద్వారా కడగబడిన వారు, అవునా? ఆయన సొత్తు అయిన ప్రజలు. మనకి మిడతలు తీర్పు తీర్చడం ఏంటి? మనం ఆయన పెట్టలేం కదా. ఇంకా మనమే రాజ్యం వెళ్తామని ప్రకటన గ్రంథంలో ఉంది. 1000 ఏళ్ళు క్రీస్తు కూడా రాజ్యం వెళ్తాం. మనమే రాజులమే. మనం రాజ్యంలో ఉండి మనం రాజులుగా ఉండి తీర్పు తీర్చాల్సిన మనకే దేవుని తీర్పులు మన మీద తెచ్చేటట్టు మిడతలను దేవుడు వాడుకుంటున్నాడంటే మన బ్రతుకు, మన విశ్వాస జీవితం, మన క్రైస్తవ జీవితం దేవుళ్ళలో నుండి ఎలా తొలిగిపోయిందో అర్థం చేసుకోండి. నీకు ఆయన అధికారాన్ని ఇచ్చాడు, మొదటే నిన్ను తీర్పు తీస్తా. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. సో మీరు అర్థం చేసుకోండి. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. నీకు మొదట మేలుకరమైన అవకాశం ఇచ్చాడు, నడిచావు, ఇప్పుడు దారి తప్పిపోయావు. తర్వాత దేవుడు శిక్షిస్తున్నాడు, అది దేవుడి తప్పు కాదు. ఎందుకంటే నువ్వు మంచి మార్గంలో నడవాలి, మార్గం నుండి తొలిగిపోయావు కాబట్టి అది దేవుని తప్పు కాదు. దేవుడు నీకు మొదట మంచి మార్గం నడపకోకుండా నిన్ను శిక్షిస్తే అది దేవుని తప్పు అనుకోవచ్చు. దేవుడు నీకు మంచి మార్గం వేసాడు లేదా? ఆయన కుమారుడు యొక్క సిలువు కార్యం జరిగించాడా లేదా? మన హృదయాల కార్యం జరిగించాడా లేదా? పాపం నుండి లోకం నుండి విమోచించాడా లేదా? మరి ఇదంతా మంచి కార్యమే కదా. ఇప్పుడు మంచి కార్యంలో ఉన్న తర్వాత దాని నుండి తొలిగిపోతే జరిగాయి, అప్పుడు దేవుడు ఏం చేయడానికి అవకాశం ఉండదంటే ఏం చేయడు కూడా. ఎందుకు? మంచి మార్గం నీకు ఏర్పరిచాడు, ఈ మార్గంలో అడుగు, నీకు నేను బహుమానం ఇస్తాను అన్నాడు. ఆ మార్గం తప్పిపోయావు కాబట్టి ఇక ఆయన తీర్పులు తప్పక ఏం చేయడు. దేవుడు పక్షపాతి కాడు, అన్యాయం చేసే దేవుడు అసలే కాడు. ఆయన మేలు చేశాడు, ఫస్ట్ మనకు రక్షణ ఇచ్చి. దాన్ని మనం కోల్పోతున్నాం, విడవబడతాం. అప్పుడు ఈ నొప్పులు భరించాల్సిన దేవుని శిక్షను తేలు లాంటి తోక కలిగిన మిడతలు పొగలో నుండి భూమి మీదకి వస్తున్నారు. ఆ యొక్క మిడతలు అమలు చేస్తున్నాయి దేవుని తీర్పులు. తప్పించుకుంటావా? ఎంతకాలమని అలా తప్పించుకుపోతావు? ఇప్పుడు వాక్యం చెబుతుంటే విరకోకుండా తప్పించుకోవచ్చు, సరిదిద్దుకోకుండా తప్పించుకోవచ్చు. ఓ రోజు తప్పించుకునే అవకాశం లేదు. తేలు లాంటి తోక కలిగిన మిడతలు పొగలో నుండి భూమి మీదకి రాబోతున్నాయి. కుట్టిందా నీకు మరణం నీ దగ్గర ఉండదు, దూరం వెళ్ళిపోయినట్టు. నువ్వు చస్తూ దినదినము చస్తూనే ఆ బాధ భరించాలి. రేత్రి పడుకోవడానికి అవకాశం ఉండదు, ఆ నొప్పులకి పడుకోవడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు నొప్పులు టాబ్లెట్ వేసుకుని కొంచెంసేపు పడుకుంటావు, ఇక అవకాశం కూడా ఉండదు. రేత్రి అయినా పగలైనా నువ్వు కడుపు నుండి అన్నం తింటానికి కూడా ఉండదు. ఎందుకంటే ఆ నొప్పుల బాధకు అన్నం ఏం తింటావా? నొప్పుల బాధకు అన్నం తినలేవు. నొప్పుల బాధకు నిద్ర పట్టదు. నొప్పుల బాధకు మాట్లాడి కూడా మాట్లాడలేవు, కేకలే. వద్దు. భూమి మీదకి దేవుడు భయంకరమైన ఆపదను తేబోతున్నాడు మిడతల ద్వారా. అవి ఎలా ఉంటాయి అన్నది వచ్చేవారం చూద్దాం. తట్టుకోవటం మానవుడి శక్తి చాలదు. సరిదిద్దుకో, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకో, నష్టం రాకుండా కాపాడబడతావు. ప్రార్థన చేద్దామా? 7 విషయాలు. మొదటిగా ఏందమ్మా చెప్పండి? ఏంటి? మిడతల యొక్క పనితనము
వాటి మిడతల యొక్క ఫలితం ఎలాంటిది, వాటి బలము ఎక్కడ ఉంది? మొదటిగా దాని కాళ్ళలు, వెనకున్న కాళ్ళు. 2 దాని కండరాళ్ళు. 3 దానికి చాలా ఎత్తుకు ఎగిరే శక్తి. 4 ఎక్కువ దూరం దూకే శక్తి. 5 దాని శరీరం కంటే 20 మీటర్లు ఎక్కువ దూరంగా దూకగలిగిన సామర్థ్యం, అధికమైన శక్తిని ఇచ్చాడు. 6 విధ్వంసాన్ని సృష్టించబోతున్నాయి. 7 దేవుని యొక్క శిక్షను భూమి మీద అమలు చేయబోతున్నాయి. అలాంటి మిడతల ద్వారా గొప్ప ఆపద మనకు రాకమునిపే భూమి మీదకి మనలో ఉన్న బలహీనత నుండి ప్రభు శరీరం, ప్రభు రక్తం మనం సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. అది సరిదిద్దుకుంటే సంఘముగా, సజీవులంగా ఎత్తబడతాం. అప్పుడు విడవబడిన వారికి ఉండేది. బహుశా నువ్వు అలా కాకుండా విడవబడి ఉంటే నష్టపోతావు. అట్టి నష్టం మనకు రాకుండా ఉండటం కొరకే ప్రభు మనకి ఎత్తబడే సంఘంగా మనం ఉండి, జీవం కలిగిన వారిగా సరిదిద్దుకుని, ఇంకేమైనా బలహీనత ఉంటే ఇప్పుడే ప్రభు అవకాశం ఇచ్చినప్పుడే సరిదిద్దుకుని, దేవుని రాజ్యం కొరకు అవసరమైన జీవితాన్ని మనం సరిదిద్దుకుని, ఆ శరీరంలో, ఆ రక్తంలో పాల్గొని, ఓ రోజు ఆడుగో పెండ్లి కుమారుడు అనగాలి మనం పెండ్లి కుమారుడు దగ్గరికి ఎత్తబడే సంఘంగా మనం సిద్ధపడినట్టు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్. సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఎవరు అటు ఇటు చూడదు. ప్రార్థన. ఒక్క నిమిషం పాటు మన హృదయాన్ని మనం పరీక్షించుకుందాం. మనుషుల వైపు చూడొద్దు, ఎటువైపు కూడా చూడొద్దు. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుని, ప్రభా నేను ఇలా ఉండా, ఆ మిడతలు వాటి ద్వారా భయంకరమైన ఆపదలు భూమి మీదకి రాబోతున్నాయి, నేను కూడా వాటిని పొందుకోబోతున్నా, వాటి నుండి నన్ను తప్పించి ప్రభు అంటే తప్పిస్తాడు. సరిదిద్దుకుందాం. అటు ఇటు చూడదు. సరిదిద్దుకుంటే గొప్ప జీవితాన్ని ప్రభు క్రీస్తులో అనుగ్రహించును గాక. అటు ఇటు చూడదు.